గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారోస్ క్రియేషన్. ఇవాళ నేను సగ్గుబియ్యంతో ఒక న్యూ రెసిపీ తయారు చేయబోతున్నాను అనమాట. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ పాయసం కాకుండా ఈ విధంగా తయారు చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ప్లస్ ఇదేంటి అంటే మనకి ఏకాదశి ఫాస్టింగ్ ఉన్నప్పుడు, సంకష్టహర చతుర్థి ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఈ పాయసం యూజ్ అవుతుంది అనమాట. దానికోసం నేను ఫస్ట్ ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని కడిగి ఒక 2 hours అయితే కనుక నానబెట్టుకోవాలి. 2 hours నానేసరికి సగ్గుబియ్యం చూడండి ఈ విధంగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక మీడియం సైజు స్వీట్ పొటాటో తీసుకుని దీన్ని పీల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కోరుకోవాలన్నమాట. ఈ విధంగా సన్నగా ఇది కోరుకున్నది మొత్తం ఈ విధంగా ఇదైందనమాట. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని ఒక బాండీ అయితే పెట్టేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఒక 2 tablespoons గీ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను కాజు బాదం వేస్తున్నాను, మన ఇష్టము. కిస్మిస్ కూడా వేస్తున్నాను, మన ఇష్టం అన్నమాట. మనకి ఇంకేమైనా పిస్తా అవి కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసేసుకోవాలి. ఇందులో కొన్ని బ్లూ కిస్మిస్లు కూడా వేసి ఇవి కొంచెం ఉబ్బే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కట్లో మనం తురుముకున్న స్వీట్ పొటాటో ఉంది కదా, ఆ తురుమంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ పొటాటోని. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. ఈ క్వాంటిటీకి నేను 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన ఇష్టము. లూజ్గా ఉంటే లూజ్గానే చేసుకోవచ్చు, థిక్గా ఉంటే థిక్గా అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే లూజ్గానే చేస్తున్నాను అనమాట. ఫ్యాట్ మిల్క్, చిక్కటి మిల్క్ అయితే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికే వరకు ఈ పాలల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం అంతా నీట్గా ఉడికే వరకు. సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. మనకి తెలిసిపోతుంది సగ్గుబియ్యం ఉడికితే కనుక ఈ విధంగా ఇలా పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్, ఈ క్వాంటిటీకి నేను ఒక స్మాల్ కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టము. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లం కన్నా షుగర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ స్వీట్ పొటాటోలో కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి నేను తక్కువే వేసాను. అండ్ 2 spoons మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. దీనిలో ఓన్లీ మిల్క్ మేడ్తో కూడా తయారు చేసుకోవచ్చు, లేదంటే మొత్తం షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ షుగర్తో కొంచెం మిల్క్ మేడ్ కలిపి వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 spoon యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేయన్నీ ఫెస్టివల్సే కాబట్టి ఎప్పుడు చేసే రెగ్యులర్ పాయసం లాగా కాకుండా కూడా మీరు ఈ విధంగా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది అనమాట. అండ్ ఫాస్టింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు
మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. ఇలా కలుపుకొని వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అంతా కూడా కొంచెం అడుగు నుండిపోతుంది, కొంచెం పైన ఉండిపోతుంది. కాబట్టి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ మనం ఫ్రై చేసినవి ఉన్నాయి కదా. సో ఎమ్మీగా సగ్గుబియ్యం చిలకడ దుంపల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.